దేవునికి స్తోత్రములు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 94వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త సబ్జెక్టులో శ్రీ ముక్త్యాల వెంకటేశ్వరరావు గారని రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ గారి సాక్ష్యం మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఆయన ఏ మిరకిల్, ఏ అద్భుత కార్యం ఆయన జీవితంలో జరిగి యేసు ప్రభువుని అంగీకరించలేదు, కానీ అనేక గ్రంథాలు చదివి యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అని గ్రహించి ఆయన ప్రభు వైపు చూడటం జరిగింది. ఆ తర్వాత వారి గృహంలో వారికి భార్యకి అస్వస్థత వచ్చినప్పుడు ప్రభు ముట్టారని చెప్పడం జరిగింది. కానీ ప్రభువుని అంగీకరించడం అనేది సృష్టికర్త ఆయనని గ్రహించి రావటం జరిగింది. ఇప్పుడు హిందూ మతమును ఎలా విడనాడవలసి వచ్చింది అనే దాని మీద 16 పాయింట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చెప్తానని నేను అన్నాను ఇదివరకు ఎపిసోడ్లో. ఈ 94వ ఎపిసోడ్లో వాటిని స్టార్ట్ చేయదలుచుకున్నాను. హిందూ మత గ్రంథములు పరస్పర విరుద్ధములు. అది ఎలాగంటే, దేవుడు ఒక్కడే ఏకో నారాయణ అని ఒక గ్రంథంలో రాయబడి ఉంటే, ముక్కోటి దేవుళ్ళని మరో గ్రంథంలో రాయబడింది. మరి ఈ యొక్క త్రిమూర్తులు అవతారాలు ఉన్నాయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మరి ముగ్గురు ఉన్నారు కదా, మరి ఏకో నారాయణ అన్నారు కదా అని ఈయన అడిగాడట కొంతమంది పండితుల్ని. ఒకే దేవుడు అన్నప్పుడు మరి ముగ్గురున్నారు ఏంటి అని అంటే, వారందరూ కూడా ఏకదేవుడనే భావించాలండి అన్నారట. ఒకరు ఒక దేవుడిగానే భావించాలండి, ఏకో నారాయణ అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరును ముగ్గురు ఒకటే దేవుడని మనం భావించవలసి ఉంటుందని ఒకడు అన్న. ఇంకో పండితుడు అన్న నో, అట్లా కాదు, వీరి లోకాలు వేరు, ఒక్కొక్కరితో ఒక్కొక్క లోకం, వాళ్ళ భార్యలు వేరు, వారి భక్తులు వేరు, కాబట్టి వాడు ఒకడు కాదు అని మళ్ళీ ఇంకొకళ్ళు అంటున్నారట. అంటారు కదా, బ్రహ్మలోకం అని, విష్ణుమూర్తి ఉండేది వైకుంఠం అని, శివుడు ఉండేది కైలాసం అని ఇలా అంటారు కదా. ఒక్కొక్కళ్ళు ఉండేది ఒక్కొక్క లోకం, వాళ్ళ భార్యలు వేరు, మరి వాళ్ళ పిల్లలు వేరు, మరి వాళ్ళు ఒకరే అని ఎట్లా అంటామో అంటాకి వీలేదని ఒకళ్ళు అన్నారు. మరి ఏది నిజం, ఎవరు రాసింది నిజం ఈయనకి తెలియలా. మళ్ళీ ఒకటే కాదు, ఇదంతా ఎందుకు అంటున్నానంటే, ఆ యొక్క మతం ఎందుకు విడనాడవలసి వచ్చింది అన్నారంటే, ఇందుకే విడనాడని చెప్పడం కోసం ఆయన. ఏంటి ఈ కథ, ఒకళ్ళు అట్ట అంటారేంటి, ఒకళ్ళు ఎట్లా అంటారేంటి ఆయన చెప్పటం. ఇకపోతే కొంతమంది మేము విష్ణు భక్తులు అంటారట, కొంతమంది శివభక్తులు అంటారట. మరి విష్ణు ఎవరు, శివుడు ఎవరు, అందరూ ఒకటి కాదన్నమాట ఇక్కడ దీన్ని బట్టి అన్నాం. కాబట్టి ముగ్గురు ఉన్నాం. మరి ఏకో నారాయణ అన్న పదం ఏంటి, ఒక్కడే దేవుడు అని ఉండాలి కదా అని అంటున్నారట. ఇక ప్రవర్తన మెయిన్ నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకే దేవుడు అన్నారు, అది కాదు అంటున్నారు. ఇకపోతే రెండోది, వీళ్ళ క్యారెక్టర్లు ఉండయే, పోనీ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారులే, ఈ దేవుళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్లో వాళ్ళ ప్రవర్తన అసలు దేవుడుగా ఉండవలసిన వాళ్ళు అలా ఉండకూడదు అనిపించింది నాకు అన్నాడు ఆయన ముక్త్యాల వెంకటేశ్వర. ఏంటంటే, ఒక దేవుడు బ్రహ్మదేవుడట మహేశ్వరుణ్ణి మోసపుచ్చ ప్రయత్నించాడు, అందుకే అతనికి భూమి మీద పూజలు లేకుండా పోయినాయి అని ఒకళ్ళు రాశారట. మళ్ళీ ఈ మహేశ్వరుడు అన్న ఆయన బ్రహ్మ తల ఒకటి నరికేశాడు, అంచేత ఆయనకి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది అని కొందరు అన్నారట. కాబట్టి ఏ దేవుడు కరెక్టు, ఒక దేవుడేమో ఇట్లా మోసం చేశాడని, ఒక దేవుడేమో ఆయన తల నరికాడు కాబట్టి ఆ బ్రహ్మహత్య పాపమే వచ్చిందట. తర్వాత ఇంకో దేవుడు జగన్మోహిని రూపం దాల్చాడు అన్నాడు. విష్ణుదేవుడు ఆ యొక్క జగన్మోహిని రూపం దాల్చాడని మనకి కథల్లో ఉంది. అమృతం పంచేప్పుడు దేవతలు రాక్షసుల మధ్య అమృతం పంచేటప్పుడు ఒక స్త్రీ రూపం ధరించుకుని ఆయన వచ్చాయంట అనేది ఇట్లా ఉంది. ఇలా ఆ స్త్రీ రూపం ధరించుకోవడం కాదు, అక్కడ ఆయన ఒక పక్షపాతం వహించి ఒకరి పక్షాన తక్కువ కులం వాళ్ళన్న నేరంతో రాక్షసులకి అమృతం అందకుండా చేసి, ఎక్కువ కులం వాళ్ళు దేవతలు
అనే పక్షపాతంతో వాళ్ళకి అందేటట్టు చేశాడు. కాబట్టి ఇట్లా అని ఉన్నాయి. కాబట్టి హిందూ మతంలో చెప్పుకోదగిన ఈ ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ ముగ్గురు దేవుళ్ళు గుణాలలో మన మనుషుల్లాగానే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటం, మన మనుషుల్లో లాగానే చంపుకోవటం ఒకళ్ళనొకళ్ళు, అలాగే పక్షపాతం వహించటం, ఒకరంటే ప్రేమ ఒకరంటే అయిష్టం, అట్లా పక్షపాతం మనుషులకి ఎట్లాంటి బుద్ధులు ఉంటాయో అటువంటి బుద్ధులే ఉన్నట్లుగా హిందూ మతాల గ్రంథాల్లో ఉంది. కాబట్టి వీళ్ళెవరు కూడా దేవుళ్ళు, దేవుడి యొక్క అవతారాలు అని నాకు అనిపించలేదు అన్నాడు. అది రెండో పాయింట్. ఇంకా ఉండే ఈ రెండో పాయింట్లోనే దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళ ప్రవర్తన ఇలా 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 ఉంది కాబట్టి వాళ్ళు దేవుళ్ళు నాకు అనిపించట్లేదు అన్నాడు. ఇంకోటి విష్ణుమూర్తి ఆయన విషయంలో అయితే ఆయన చాలా అవతారాలు ఎత్తినట్టు ఉన్నాయి. అదట విష్ణువు తాను ఎత్తుతూ వచ్చిన ప్రతి అవతారంలో కాని పనులు చేయుచునే వచ్చిననియు, వాటి ఫలితాలు తర్వాత అవతారాల్లో అనుభవిస్తూ వచ్చిననియు రాశారు. ఇది విష్ణుమూర్తి అట ఒక అవతారం ఎత్తాడు, కాని పనులు చేశాడు, అంటే తప్పుడు పనులు చేశాడు. మళ్ళీ దీనికి ఫలితం మళ్ళీ ఇంకో అవతారంలో ఆ ఫలితం కూడా అనుభవించాడు. ఇట్లా ప్రతి అవతారంలో తప్పుడు పనులు చేశాడు, వేరే అవతారంలో మళ్ళీ దాని ఫలితం అనుభవించాడు. అంటే పాపం చేస్తూనే ఉన్నారు వీళ్ళంతా, తప్పు పనులు చేస్తూనే ఉన్నారు. అట్లాంటిది ఉదాహరణ చెప్పాడు. ఒక అవతారంలో చెట్టు చాటు నుంచి చంపుతాడు ఒక ఆయన, మళ్ళీ తర్వాత అవతారంలో ఒక కిరాతకుడు బాణానికి గురి అవుతాడు ఆ పాప ఫలితంగా, ఆ చేసిన తప్పుకి ఆ తప్పుకి శిక్ష అక్కడ అనుభవించాడని. అట్లా ఒక అవతారంలో యుద్ధం చేసి వాళ్ళని చంపు 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 అని ప్రేరేపించి కొన్ని కోట్ల మంది చావుకి కారణం అయినందుకు గాను, సుమారు 10 కోట్ల జనుల చావుకి కారణం అయినందుకు హరివంశము నిశ్శేషముగా నశించినని రాశారు. ఆయన యొక్క వంశమే నశించిపోయింది అందుకే అని రాశారట ఈ గ్రంథాల్లో. ఇంకొకటి ఒక అవతారంలో శ్రేయోన్ స్వధర్మం అని ఒక అవతారంలో బోధించి, ఆయనే ఇంకో అవతారంలో అలా చేసిన ఆయన్ని చంపేశాడు అని. దీని కథ ఏంటంటే శ్రేయోన్ స్వధర్మం అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకోవాలి ఎంత కష్టమైనా అనే దాంట్లో మరి ఆ కథ నాకు తెలిసినంత వరకు రాముడు అన్న ఆయన శూద్రుడైన శంభూకుడు అనేటువంటి ఒక శూద్రుడు వేదాలు చదివాడని, అంటే శూద్రులు వేదాలు చదవకూడదు, వేదాలు చదివాడు అనే కారణం చేత ఆయన చంపినట్టుగా ఆ యొక్క కథలో ఉందట. మరి అట్లా ఎందుకు అని అంటే వాళ్ళ ధర్మం ప్రకారం శూద్రులు వేదాలు చదవకూడదు, ఆ ధర్మం రక్షించడం కోసం అలా చేసిన ఆయన్ని శిక్షించాడు ఆయన అన్నారు. సరే, ఎవరి ధర్మం వాళ్ళు రక్షించుకోవాలన్నారు, బాగానే ఉంది. అట్లాగే ఒక రాక్షసుడు హిరణ్యకశిపుడు తన కొడుకుకి ఈ మాటలే చెప్పాడు, మన స్వధర్మం శ్రేయోన్ స్వధర్మ, ఎవరి ధర్మం వాళ్ళు రక్షించుకోవాలి అబ్బాయి, మన ధర్మం మనం రక్షించుకోవాలి. మనకి విష్ణుమూర్తి అన్న ఆయన శత్రువు, ఆయన మనకి అమృతం అందకుండా దేవతలకు అందేటట్టుగా మోసం చేశాడు, కాబట్టి మనకి విష్ణు అన్న ఆయన శత్రువు అని చెప్తే, నువ్వు విష్ణువు శత్రువు అన్నావు కాబట్టి అని చెప్పి ఇంకో అవతారం ఎత్తి మళ్ళీ వాయిని చంపాడంట. నీకొచ్చేటప్పటికేమో శ్రేయోన్ స్వధర్మం, నీకొచ్చేటప్పటికేమో నీ ధర్మం రక్షించడానికి ఇంకొకటి చంపావు, ఇంకొకడు వాడి ధర్మాన్ని వాడు రక్షించుకుంటే మళ్ళీ వాడిని చంపావు. ఇదేం ధర్మం, ఇదంతా కూడా తప్పు కదా అని చెప్పి రాశాడు ఇదాన్ని. ఇట్లా ఒక్కొక్క దేవుళ్ళ గురించి ఆయన తరచి చూసి వీళ్ళు అసలు దేవుళ్ళు ఎలా అవుతారు అని చెప్పి ఈయన ప్రశ్న. అందుకే నేను ఎందుకు విడిచిపెట్టావు అబ్బాయి, హిందూ మతాన్ని ఎందుకు విడిచిపెట్టావు అంటే, ఎందుకు విడిచిపెట్టేశాను అబ్బాయి, ఇది సంగతి అన్నాడు. ఇది కాదా చెప్పండి అని అంటున్నాడు. అలాగే ఒక అవతారంలోనట ఒక ధర్మాత్ముడిని పాతాళానికి తొక్కేశాడు. ఆ కథ మీకు తెలిసే ఉంటుందో లేదో, వామనావతారం అది. ఒక ఆయన బలిచక్రవర్తి అని ఒక పాపం ధర్మాత్ముడు ఆయన ఎవరు ఏది అడిగితే అది ఇస్తాడు.
ఆయన చంపాలని చెప్పి ఆయన కాకపోతే ఆయన రాక్షస రాజు బలి చక్రవర్తి, ఆయన చంపాలని 3 అడుగులు నాకు స్థలం కావాలని ఒక బ్రాహ్మణ రూపంలో వెళితే ఇస్తానన్నాడు. 1 అడుగు అంతా భూమి మీద పెట్టేసి 1 అడుగు అంతా ఆకాశం అంతా పెట్టేసి ఇంకో అడుగు ఎక్కడ పెట్టమన్నావు అన్నాడు. అయ్యా నా తలమే పెట్టండి అంటే ఆ తలమే పెట్టి ఆయన్ని పాతాళానికి తొక్కేశాడు, అంటే చంపేశాడు. నువ్వు అడిగిన దాన్ని ఇచ్చినందుకు గాను ఒక ధర్మాత్ముడిని నువ్వు తొక్కేశావు, ఇది తప్పు కదా. అట్లాగే ఇంకొక అవతారంలో కుల స్త్రీల పాతివ్రత్యం చెరిపేశాడు. ఇంకో అవతారంలో కుల స్త్రీలు, ఆ స్త్రీల యొక్క పాతివ్రత్యం అంతా చెరిపేశాడు ఆ అవతారంలో. ఇలాంటి అవతారాలు వాళ్ళు దేవుళ్ళు అని ఎట్లా అనుకోవాలి అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క రామావతారం కథలోనాయట రావణుని చంపిన పాప నివారణ అర్థం ఋషికేశ్లో రాముడు తపస్సు చేయవలసి వచ్చిందని రాశారు. రాముడు అన్న ఆయన దేవుడు ఒక అవతారం అన్నాం కదా, రావణుడు దుర్మార్గుడు అన్నాం కదా, కాబట్టి రావణుడిని చంపడం వాస్తవం. ఆ చంపిన నేరానికి మళ్ళీ ఈ రాముడు అన్న ఆయన ఋషికేశ్లోకి వెళ్ళి తపస్సు చేశాడట ఆ తప్పు కోసం. దేవుడు ఏమి చెప్పాడు భగవద్గీతలో? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒక శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతం, దుర్మార్గులను శిక్షించటానికి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రతి యుగంలోనూ నేను అవతారం ఎత్తి వస్తాను అని చెప్పి దాంట్లో ఉంది. ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి నేను చేసే పని ఇది, మంచి వాళ్ళని రక్షించి చెడ్డ వాళ్ళందరూ శిక్షిస్తూ ఉంటాను అని ఉంది. నిజమే, వచ్చావు, చెడ్డవాడైన రావణ్ణి శిక్షించావు, మళ్ళీ నువ్వు వెళ్ళి ఈ తప్పు కోసం తపస్సు చేయటం ఏంటి? దేవుడికి ఆ అధికారం ఉందిగా, మీ అధికారం ప్రకారమే వచ్చారు కదా ఇక్కడికి. ఏ అధికారం ప్రకారం? మంచి వాళ్ళని రక్షించడం, చెడ్డ వాళ్ళని శిక్షించడం. మరి శిక్షించినందుకు మళ్ళీ తపస్సు చేయటం ఏంటి? కాబట్టి ఆ శ్లోకం ఏంటి, మళ్ళీ ఇదేంటి అని చెప్పి, ఇందుకోసం నేను ఈ మతంలో న్యాయం లేదు, ఈ యొక్క దీంట్లో ఏది కూడా నాకు దేవుళ్ళు అనిపించట్లేదు, వీళ్ళెవరూ దేవుళ్ళు అనిపించట్లా ఈ రాతలను బట్టి చూస్తూ ఉంటాయి, అందుకే విడిచిపెట్టేశాను అన్నాడు. అలాగే గీతలో, భగవద్గీతలో 7:24లో ఇలా చెప్పాడట, అవ్యక్తుడకు తన్ను వ్యక్తిత్వం పొందిన వానిగా అబుద్ధలు తలచుచున్నారని భగవానుడు గీత 7:24లో చెప్పి అవతారం సిద్ధాంతంని ఖండించి వేసాను. అసలు ఈ అవతారాలను తప్పపోయా అన్నాడు భగవద్గీతలో, అది నేను చూడలేదు కానీ గీత 7:24లో చెప్పాడట. ఏమని? అవ్యక్తుడకు తన్ను, అసలు రూపమే లేని నన్ను వ్యక్తిత్వం పొందిన వానిగా ఏదో ఒక అవతారంలో వచ్చినట్లుగా అబుద్ధలు తలంచుచున్నారు. అబుద్ధలు అంటే బుద్ధి లేని వాళ్ళు తలుస్తూ ఉన్నారు అన్నాడు. అవతారాలన్నీ రాశారే, ఈ అవతారం ఇదంతా బుద్ధి లేని వాళ్ళే, అసలు నేను ఏ అవతారము అవతరించలేదు అని గీత 7:24లో చెప్పాడట. మరి ఇదేంటి, ఓ పక్కనేమో అవతారం ఉందంటాడు, ఆ అవతారంలోనే భగవద్గీత అంతా ఆయనే చెప్పాడు అంటాడు ఒక అవతారంలో. అసలు ఈ అవతారాలే అబద్ధం అబ్బాయి, మీరు పుట్టించుకున్నారు అని చెప్పి మళ్ళీ ఒక శ్లోకం అట. ఏది కరెక్ట్? ఇదంతా మనుషులు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాసుకోవటమే తప్ప దేవుడికి దీంట్లో సంబంధం ఏ లేదు. అసలు దేవుడికి, నిజమైన దేవుడు రాయించినవి కావు ఇవి. ఇక వీరి రాతల్లో కల్లా నాకు ఎక్కువ దుఃఖం కలిగించింది ఏంటి అంటే, జితేంద్రియుడై పరమ పవిత్రమైన మతమును స్థాపించి ఆసియాఖండములో అర్ధభాగమున దేవుడని దేవతుల్యుడని పూజింపబడుచున్న బుద్ధుని మాయల వానిగాను, కులస్థిర పాతివ్రత్యము చెరసిన వానిగాను,
ఈ ప్రబుద్ధులు చిత్రించుటయే. ఈ రాసిన వాళ్ళు ఏం రాశారట? బుద్ధుడు గురించి మన అందరికీ తెలుసు. యేసు ప్రభు కంటే 500 సంవత్సరాల ముందు ఈ లోకంలో జన్మించి ధర్మం కోసం ఆయన ఆ బౌద్ధ మతం స్థాపిస్తాడు. ఎవ్వరికి అపకారం చేయకోకుండా ఆ యొక్క జీవితం ఆయన బ్రతకటం అనేది మన అందరికీ తెలుసు. అటువంటి పవిత్రమైనటువంటి ఆ బుద్ధుణ్ణి వీళ్ళు ఏమని రాశారట? ఆయన మాయలవాడట, కుల స్త్రీల పాతివ్రత్యం చెరిచిన వాడని కూడా రాశారట. ఇది ఎంత అన్యాయం! ఒక మంచి వ్యక్తిని ఇట్లా మరి రాయటం తప్పు కదా. ఇవన్నీ కలిపి ఈ వ్రాతలే హిందూ అవతారముల యందు నా విశ్వాసమును పోగొట్టినవి. హిందూ దేవుళ్ళు అవతారాల మీద నాకు విశ్వాసం పోట కారణం ఈ రాతలే. ఈ రాత ఎవరు రాశారో, ఎందుకు రాశారో అది ఆలోచించుకోండి. ఈ రాతలే నాకు హిందూ మతాన్ని విడిచిపెట్టేయాలనిపించింది. దీంట్లో న్యాయం లేదు అని. ఇక్కడికి 4 పాయింట్లు అయినాయి. 5వ పాయింట్, సంఖ్యకు మితిలేని బహుదేవతారాధన. ఇక దేవుళ్ళ సంఖ్య ఆదిలో ఏకో నారాయణ అని ఆరంభించారు. ముందు ఒక్కడే దేవుడు అన్నారు, బాగానే ఉంది. తర్వాత అది ముక్కోటి దేవుళ్ళు అన్నారు. ముక్కోటి దేవుళ్ళు అంటే 3 కోట్ల దేవుళ్ళు అన్నారు. ఒక్క దేవుడు అన్నది పోయి 3 కోట్లు అన్నారు. మళ్ళీ ముక్కోటి దేవుళ్ళు అంటమే కాదు, ఆ ముక్కోటి ఏనాడో 33 కోట్లు అన్నారు. అసలు ఏంటి, దేవుడు ఒక్కడే అన్నారు, 3 కోట్లు అన్నారు, మళ్ళీ 33 కోట్లు అన్నారు. ఇప్పుడైతే ఇంకా ఎన్ని కోట్లు? ప్రతిదీ దేవుడే అంటున్నారు. ఇప్పుడు చెట్టుకొక దేవుడు, పుట్టకొక దేవుడు, తల ఎత్తుతున్నాడు రోజుకొక దేవుడు. ఎంతో బీబీ నాంచార్లు, మస్తాన్ సాహెబులు, నాగూరు సాహెబులు, మేరా సాహెబులు, సాయిబాబా, అవతార్ మెహార్ బాబా, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు ఒక్కడే అని నమ్ముచున్న నాకు దేవుళ్ళ సంఖ్య ఇట్లా హెచ్చుచుండుట నాకు నచ్చలేదు. అందుకే నేను హిందూ మతాన్ని విడిచాను. హిందూ మతాన్ని ఎందుకు విడిచావు అంటే, ఎందుకు విడిచా? దేవుడు ఒక్కడుంటాడా, ఎంతమంది ఉంటారా? ఇందుకే విడిచా అన్నాడు. ఇకపోతే 6వ పాయింట్, దేవుళ్ళ భార్యలు. మనుషులకు లాగానే దేవుళ్ళకు కూడా భార్యలు ఉన్నారని హిందువులు రాస్తారు. ఈ దేవుళ్ళలో ఒకరిద్దరు వేలాది వర్ణాంతర స్త్రీలతో సంపర్కం కలిగి ఉన్నట్లును, మరి ఒక దేవుడు తన ఇతర భార్యలతో పాటు మరి ఒక మతాంతర స్త్రీని చేర్చుకున్నట్లు రాశారు. ఈ మతానికి సంబంధం లేని ఇంకొక అమ్మాయిని కూడా చేర్చుకున్నట్లు రాశారు. ఒక దేవుడు తన భార్య చేత దండింపబడినని రాశారు. భార్య ఒక దేవుణ్ణి దండించిందని రాశారు. మరి ఒక దేవుడు తన భార్యను అడవిలో విడిచిపెట్టేశాడు అని రాశారు. వేకోననే లేచింది మొదలు దంతధావంతో ఆరంభించి రాత్రి దేవితో శయనించి పిల్లలను కనే వరకు సామాన్య మానవులు చేయు కార్యములన్నీ ఈ దేవుడు చేయుచున్నారని వ్రాశారు. బాగా వినండి, ఇది రాసింది ఇక్కడ. హిందూ గ్రంథాలు గొప్ప గ్రంథాలు, అవన్నీ చదివేవా నువ్వు అసలు అని అన్నారే, వీటిలో రాసింది ఇది. ఇక మళ్ళీ చెప్పేదేముంది? మనుషుల్లాగానే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొహం కడుక్కునే దగ్గర నుంచి ఇక తక్కినవి అన్నీ కూడా మనుషులు చేసినట్టే, పెళ్లి చేసుకోవటం, భార్యలను, పిల్లలు, మామూలే మనుషుల్లాగానే చేశారు వీళ్ళంతా. వీరి రాతలను బట్టి చూడగానే కనుగొన్నది, మానవుడు తన పోలిక చొప్పున తన దేవుణ్ణి సృష్టించుకున్నాడు అని తెలిసింది. ఇది ఏ దేవుడు రాయలేదు, మనిషే తను ఏం చేస్తున్నాడో అవన్నీ దేవుడు చేసేస్తున్నట్టు మనిషే సృష్టించేశాడు. ఇదంతా కూడా ఒక దేవుడు అని పేరు పెట్టడం, ఈయనేమేం చేస్తున్నాడో అవన్నీ కూడా ఆయన చేశాడని రాసేయటం, అట్లా దేవుణ్ణి సృష్టించేసుకున్నాడు అని నాకు అర్థమైంది. ఇట్టి మానవ నిర్మితమైన ఈ కోటి దేవుళ్ళలో ఏ ఒక్కడినైనాను
నా రక్షకుడుగా అంగీకరించడం నా అంతరాత్మ ఏమాత్రం ఒప్పుకోలేదు. వీళ్ళెవ్వరూ దేవుడు అంటే నా అంతరాత్మ, నా మనస్సాక్షి ఒప్పుకోవట్ల. వీళ్ళని రక్షకుడిగా అంగీకరించడం కూడా నా మనస్సాక్షి, నా అంతరాత్మ ఒప్పుకోవట్ల. అసలు దేవుడికి భార్యలు ఉండటం అన్న మాత్రం వింటమే నాకు ఏమీ నచ్చలేదు. నాకు ఏమి నచ్చట్లేదు. దేవుళ్ళు ఏంటి, భార్యలు ఏంటి, ఇట్లా ఏంటి అని నాకు అది నచ్చల. అందుకు విడిచిపెట్టాను అబ్బాయి అన్నాడు. ఇకపోతే ఇది 6వ పాయింట్. ఈయన చెప్పిన 16 పాయింట్లలో ఇవన్నీ. ఎందుకు విడిచిపెట్టేశాను అబ్బాయి హిందూ మతాన్ని అన్నాడు. తర్వాత లింగారాధన. ఇది లింగారాధన పెద్ద సబ్జెక్టుగానే రాశాడు ఈయన. ఇది 7వ సబ్జెక్టు. కొద్దిగా మొదలుపెట్టి కొంత చెప్పి సమయం అవుతూ ఉంది, కొంత చెప్పి ఆపుతాను. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో అది కంటిన్యూ చేస్తా. ఏంటి అంటే లింగారాధన. దేవుళ్లకు భార్యలు ఉన్నారంటకు తగినట్లే ఈ గుళ్ళు గోపురాల్లో కూడా శయనిపు సేవలు. భార్యతో ఆయన శయనించాడు, జరగవలసిన కార్యం. ఆ కార్యం జరుగుతున్నప్పుడు భార్యతో పాటు ఉన్నప్పుడు ఏకాంతంగా శయనించినప్పుడు ఎవరో తలుపులు తీయకపోవటం, ఇవన్నీ శయనింపు సేవలు అంటారంట. అటువంటి శయనిపు సేవలు, లింగారాధనలు, లింగాన్ని ఆరాధించటం. మళ్ళీ ఇందులో శైవుల సిద్ధాంతం ఒక రకంగా ఉంటే వైష్ణవుల సిద్ధాంతం ఇంకో రకం. శైవులు అంటే శివుడి భక్తులు ఒక రకం సిద్ధాంతం అని చెప్తే, విష్ణు భక్తులు ఇంకో రకం సిద్ధాంతం. ఒకరిది పురుషలింగం అయితే ఒకరిది స్త్రీలింగం. శివుడు పూజించే వాళ్ళంతా కూడా వాళ్ళ సిద్ధాంతం అంతా పురుషలింగం. శివుడు అంటే పురుషలింగం. ఇక ఈ యొక్క విష్ణువుని ఆరాధించే వాళ్ళదంతా కూడా స్త్రీలింగం. ఆ పురుషలింగం అనే శివుడిది ఏంటంటే శివుడి యొక్క పురుషాంగం మీదే ఉంటుంది అంతా, అదంతా. అట్లాగే విష్ణువుది అంటే స్త్రీ యొక్క స్త్రీ అంగం, దానికి తగినట్టుగానే అవన్నీ ఉన్నాయట. ఎత్తైన గిరుల పూజ ఒకరిది. శివుడికి సంబంధించిన వాళ్ళు ఎత్తైన గిరి పూజలు చేస్తే లోతైన బిలములకు నమస్కరించే పని మరొకరిది. లింగం అనే పదము సంస్కృత పదము. దాన్ని తెలుగులో మనం రాయటానికి వీలు కాదు. కానీ ఇక దాన్ని చెప్పుకుంటా వస్తే అది భోగలింగం అని, మహాలింగం అని వర్ణింపబడిన తీరు చూస్తే ఇది ఖచ్చితంగా అది పురుష లింగమే అని చెప్తా ఉంది. అలాగే ఈ యొక్క విష్ణు భక్తులకు ఉండేటువంటి పంగనామాలు, మధ్యలో ఎర్ర గీత, ఇవన్నీ కూడా స్త్రీ యొక్క మర్మావయవానికి సంబంధించినట్లుగానే అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా లింగాలను ఆరాధించడం, అదే స్త్రీ పురుష మర్మావయవాలు ఉంటాయి, వాటిని ఆరాధించటం లాగానే నాకు కనిపిస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఆ మాటలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయట. ఈ విషయాలు ఏంటి నిజమేనా అని అడుగుదామంటే ఎవ్వరు కూడా ఈ మర్మం చెప్పలేకపోతున్నారు. ఏంటండి శివలింగం అంటే మామూలుగా ఒక రూపం ఉంది శివుడికి, కళ్ళు, ముక్కు, చెవులు, కథ మూడో కన్ను ఉంటుంది. ఆ రూపం ఉంది కదా, ఒక లింగం రూపంలో ఎందుకు ఆరాధించాలో, లింగం ఏంటి, దీని కథ అని ఎంతోమందిని, మర్మం ఏంటి అని ఎంతోమంది పెద్దలను అడిగారట. ఎవరు మాకు తెలియదు అన్నారట. మరి ఎవరిని అడగాలి అనుకున్నాడట. ఆఖరికి కొమర్రాజు వెంకట శివుని ప్రణీతమైన రేపాల రాజలింగ శతకం అనే దాంట్లో 15వ పద్యము 109వ పద్యాల్లో శౌరి పీఠమనియు, శివుడి లింగమనియు, విష్ణు ప్రకృతి భగవిధము రూపమనియు అని చెప్పి మాన్యమోహిని శివుడికి శివుడు మగడని వ్రాయబడి ఉండుట చేత ఆ విష్ణు పంగనామము మరి స్త్రీ అంగమని, అట్లాగే ఈ యొక్క శివుడి యొక్క లింగావతారం పురుషు యొక్క అంగమని నాకు తోచుచున్నది అని రాశాడు. ఇంత వివరంగా రాశాడు ఆయన. మరి ఏంటిది? ఈ పద్యాలు అట్లా ఉన్నాయట. రేపాల రాజలింగ శతకం పద్యాల్లో అవి ఏమని ఉందంట, శౌరి పీఠమనియు, శౌరి అంటే విష్ణు అనే ఆయన, పీఠమని, శివుడు అనేది లింగమని. దీన్ని బట్టి నేను చూస్తూ ఉంటే ఇవి స్త్రీ పురుష అంగములుగా మరి నాకు అర్థమవుతూ ఉంది అని. ఇంకా అవలేదు. కానీ
ఈ యొక్క శివుడు లింగం రూపం ఏంటి అనే డౌటు నాకు కూడా ఉంది పూర్వం. నేను ఎంతోమందిని అడిగా, అసలు లింగం రూపంలో ఎందుకు ఉన్నాడు శివుడు? శివుడు మామూలుగా శివ రూపం ఉండాలి కదా అని నేను ఎంతమందిని అడిగాను. దేవాలయాల్లోకి వెళ్ళిన చోట్ల, చాలా చోట్ల శివాలయాల్లోకి వెళ్ళిన చోట్ల అక్కడ ఉన్నటువంటి పండితులు, పూజారులను కూడా అడిగాను నేను. వాళ్ళు ఎవరు కూడా అంతే అండి, లింగావతారంలోనే మనం పూజలు చేయాలి అంతే శివుడికి అంటున్నారు, కానీ ఎందుకు అని ఎవరు చెప్పట్ల. కానీ మరి నాకు తర్వాత రోజుల్లో దీని వివరం అంతా స్కంద పురాణంలో ఉన్నట్టు తెలిసింది. ఆ స్కంద పురాణంలో ఏముంది అని నేను చూశా. స్కంద పురాణంలో ఏముంది అసలు? చార్వాక అనే ఒక మాసపత్రిక నేను లైబ్రరీలో చూస్తే వాళ్ళు దాంట్లో వచ్చింది ఒక వ్యాసం, స్కంద పురాణంలో ఈ యొక్క లింగం గురించి ఉంది అని చెప్పబడి ఉంది. అది ఏంటి అని నేను చదివా. ఏంటి అని చదివితే దాంట్లో కరెక్ట్గా దాని వివరణ అంతా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడైతే సమయం అవుతూ ఉంది. ఇది పెద్ద సబ్జెక్ట్గా ఉంది ఈ లింగారాధన అనేది. ఈ నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్తాను. ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు చెప్పబడినటువంటి తండ్రి ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా మీరు తగిన నడిపింపు ఇచ్చారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు. బిడ్డలకి తేట తెల్లంగా అర్థం అవటానికి, ఈ విషయాలు తెలియక అర్థం కాకుండా ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా విషయాలు గ్రహించే విధంగా ఈ జ్ఞానాన్ని బోధించమని మీరు నాకు ఆదేశించటం చేత మీరే ప్రభా నా నోటి ద్వారా ఈ పలికించడం ద్వారా బిడ్డలకి ఈ విషయం గ్రహించే శక్తిని దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే రానున్న ఎపిసోడ్ని దీవించండి. ఈ యొక్క ప్రభా కార్యక్రమాన్ని వీక్షించి ప్రతి బిడ్డ జ్ఞాననేత్రం చేర్చి ఆలోచించుకునే శక్తిని ప్రసాదించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.